హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే జస్ట్ ప్రోమో గురించి మనమైతే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. చాలా ఫన్నీగా ఉన్నింది, అందుకైతే నాకు రివ్యూ ఇద్దాం అనిపించింది. అందుకోసమే నేనైతే ప్రోమో చూసిన తర్వాత రివ్యూ అయితే ఇస్తున్నాను. చాలా ఫన్నీగా ఉంటుందండి. షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఇది, చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీగా ఈ వీడియోనంతా చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఎపిసోడ్లో ఏమేమి జరిగిందనేసి కొంచెం ప్రోమో అయితే వేస్తారు కదా, ఆల్రెడీ రిలీజ్ అయ్యింది ప్రోమో. నేను వీడియో చేయడానికైతే కొంచెం లేట్ అయితే అయిపోయిందండి, కానీ పక్కగా ఈ వీడియో చేయాలని అనుకున్నాను. ఎందుకంటే కొంచెం ఫన్నీగా లవ్ ట్రాక్ ఇవన్నీ అయితే నడుస్తున్నట్లు నాకు అనిపించింది. అందుకోసమే ప్రోమో రిలేటెడ్గా వీడియో అయితే తీసాను. వీడియో అయితే వచ్చింది కదా, దాన్ని అయితే రివ్యూ ఇద్దామని అనుకున్నాను. ఇప్పుడైతే ప్రోమోలోకి వెళ్ళిపోదాం. యాజ్ పర్ ప్రోమో గురించి చూస్తే చాలా బాగుందండి. అందులో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రోమో చూస్తేనే నాకైతే అర్థమైంది ఎలా లవ్ ట్రాక్ నడిచింది, ఏంటి విషయాలు అని చెప్పేసి ఈ ప్రోమోలో అయితే చూపించారు. చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. ఇలాంటి ఎంటర్టైన్మెంటే కదా ప్రజలు కూడా కోరుకునేది. ప్రతి సీజన్లో కూడా లవ్ ట్రాక్స్ అనేటివి నడుస్తూ ఉంటాయి. అది ఇంకా నెక్స్ట్ బయటకు వెళ్ళిన తర్వాత అంతా తుస్సు అయిపోతుంది. ఇవన్నీ మనకు బాగా నచ్చుతుంది కదా. ఇంకా ప్రోమో విషయంలోకి అయితే వెళ్ళిపోదాము. రీతు చాలా బాగుంటుంది. రీతు కళ్యాణ్తో అంటూ ఉంటుంది, నువ్వు ఏం చేసిన. రీతు వచ్చేసి కళ్యాణ్తో అంటూ ఉంటుందండి, పవన్ కళ్యాణ్తో. ఇతనైతే మెలికలు తిరిగిపోవడము, నాకైతే ఎంత నవ్వు వచ్చిందంటే ఆ ప్రోమో చూసిన వెంటనే నాకైతే ఈ ప్రోమో మీద ఒక రివ్యూ ఇస్తే బాగుంటుంది కదా అన్నట్లయితే నాకు అనిపించింది. నువ్వు ఏం చేసినా కూడా నిన్నే చూడాలనిపిస్తూ ఉంటుంది, నువ్వు నవ్వితే నీతో పాటు నవ్వాలనిపిస్తుంది నాకు అని చెప్పేసి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడుతూ ఉంటుంది రీతు. అయితే చాలా ఫన్నీగా, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించిందండి నాకు. నీతో పాటు నవ్వాలనిపించింది, నువ్వు తిడితే నీతో తిట్టించుకోవాలనిపించింది అన్నట్లుగా అయితే పవన్ కళ్యాణ్తో రీతు అయితే చెప్తూ ఉంటుంది. తనుష గారి గురించి ఒక క్లిప్ అయితే పోయిందంటండి పవన్ కళ్యాణ్ది. నా క్లిప్ పోయింది మీరు ఏమైనా చూసారా అని చెప్పేసి కళ్యాణ్ వచ్చేసి తనుజతో అడుగుతూ ఉంటారు. ఆ క్లిప్ గురించి కూడా చాలా ఫన్నీగా అయితే ఉండబోతుంది వీడియో అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ చాలా వయ్యారాలు పడిపోతూ చాలా ఫన్ క్రియేట్ చేశాడు ఇక్కడైతే. ఇంకా ఇక్కడ తనుజ అండ్ పవన్ కళ్యాణ్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఉందో వీళ్ళకి. మళ్ళీ లవ్ ట్రాక్ నడుస్తుంది. ఇది రెక్టాంగిల్, స్క్వయర్, ట్రయాంగిల్, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా తనుజ మధ్యలో అయితే బాండింగ్, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఉందో, ఇంకా ఏం బాండింగ్ ఉందో మనకైతే ఫుల్ క్లారిటీ తెలియదు. అదైతే మనకి ఎపిసోడ్ చూసిన తర్వాత మనకైతే క్లారిటీ వస్తుంది, అప్పుడైతే దాని గురించి మాట్లాడుకుందాము. ఇంకా యాజ్ పర్ ప్రోమోలో ఈ క్లిప్ అయితే వేశారు కాబట్టి ఈ క్లిప్ గురించి చిన్నగా మనం అయితే మాట్లాడుకున్నాము. నెక్స్ట్, నేను చాలా హట్ అయ్యాను, 10 minutes నేను హట్ అయ్యాను నీ గురించి అని అయితే పవన్ కళ్యాణ్ ఏదో గదురుకునింటాడు. ఆ గదురుకున్న దాని గురించి నేనైతే చాలా హట్ అయ్యాను నువ్వు అన్నదానికి, ఒక 10 minutes నేనైతే హట్ అయ్యాను అనేసి చాలా క్యూట్గా మూతి పెట్టుకొని చాలా ఇన్నోసెంట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది రీతు అయితే. కళ్యాణ్తో అన్నారు, ఏదో విసుక్కున్నానని చెప్పేసి ఆ మాట అయితే అన్నారు. ఇంకా కళ్యాణ్ అయితే రీతుని అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా కళ్ళు ఆర్పకుండా రీతుని అయితే ఆ విధంగానే చూస్తూ ఉంటాడండి. ఇంకా నెక్స్ట్ డెమాన్ పవన్ అయితే వస్తాడు. కళ్యాణ్, డెమాన్ పవన్ ఇద్దరు పక్కనైతే కూర్చొని రీతుని ట్రాక్లో పెట్టుకోవడానికి ఇలాగైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరైతే లవ్ ట్రాక్ లాగా, అంటే రీతు ఇంకా పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు అయితే లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లుగా నాకైతే అనిపించింది. ఇంకా నెక్స్ట్ డెమాన్ పవన్, నేను ఈరోజు బ్లూ షర్ట్ వేసుకున్నాను, నువ్వు అస్సలు నన్ను చూడడమే లేదు అని చెప్పేసి డెమాన్ పవన్ అయితే అంటాడు. ఎందుకంటే రీతుకి బ్లూ అంటే ఇష్టం అని చెప్పేసి లాస్ట్ ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు మీరు బ్లూ షర్ట్ వేసుకున్నారు, నాకు బ్లూ అంటే చాలా ఇష్టం అనింది కదా. దానికోసము డెమాన్ పవన్ అయితే బ్లూ టీషర్ట్ వేసుకొని వచ్చాడు. నేను బ్లూ టీషర్ట్ వేసుకున్నాను, నువ్వైతే నన్ను గమనించడం లేదు, నన్ను చూడలేదు అని అయితే అంటాడు. రీతు వచ్చేసి ఏమంటుంది, నువ్వు నవ్వితే చాలా బాగుంటావురా,
నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అని అయితే అంటాడు. అని చెప్పేసి రీతు అయితే వచ్చి డెమాన్ పవన్కి తినిపిస్తూ ఉంటుంది. ఇమాన్యుయల్ అంటాడు, రీతుకే మేము తినిపిస్తూ ఉంటాము, ఇప్పుడు రీతు ఒకరికి తినిపిస్తుందా అని చెప్పేసి జోక్స్ అయితే వేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ రాధిగా సాంగ్ అయితే ప్లే చేశారండి. ఇంకా ఇక్కడికైతే ప్రోమో ఎండ్ అయిపోయింది. అంటే జస్ట్ సెకండ్స్ వరకు మాత్రమే వేస్తారు కదా ప్రోమో, కాబట్టి నాకు అనిపించింది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. లవ్ ట్రాక్ ఆసమ్గా అయితే నడుస్తుందండి బిగ్ బాస్ హౌస్లో. ప్రతి సీజన్లో ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి కదా. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం వచ్చేసి మీరు చూసింటే కన్నా అర్థమైంది. నేను ఆల్రెడీ చూశాను ఎపిసోడ్ అయితే. ఇంకా వీడియో రిలీజ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. అందుకో నేను వీడియో చూశాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం కూడా ఇంకా ఈ లవ్ ట్రాక్ ఇదే అంతా లవ్ మీదనే నడుస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే టాస్క్ ఉంటుంది. దాంట్లో మాత్రము సుమన్ శెట్టి గారు సూపర్బ్గా ఆడారు. అదంతా నెక్స్ట్ వీడియో మనం రివ్యూ ఇచ్చేటప్పుడు మాట్లాడదాము. ఈ లవ్ ట్రాక్ ఎలా అనిపించిందంటే, మోనల్, అభిజిత్, అఖిల్ వీళ్ళు ఉన్నారు కదా. రీతు వచ్చేసి మోనల్, అభిజిత్ వచ్చేసి డెమాన్ పవన్, అఖిల్ వచ్చేసి పవన్ కళ్యాణ్ లాగా అయితే ప్రోమో విధంగా అయితే వాళ్ళైతే చూపించారండి. చాలా బాగుంది. ఇంతేనండి నేనైతే చెప్పాలనుకునేది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియో మీ ముందుకైతే వస్తాను. ఏ విధంగా చేశారు, వీడియో ఎలా ఉంది అని చెప్పేసి కింద కామెంట్స్లో అయితే చెప్పండి. తప్పకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ అండ్ స్వీట్ వీడియో అండి, ఎక్కువ ల్యాగ్ లేకుండా ప్రోమోలో ఏం జరిగిందని చెప్పేసి మీకైతే చెప్పాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకైతే వస్తానండి.